ఇవాళ దామన్న చెప్తా ఉన్నాడు, ఇక్కడ మనకు ఎంపీ ఉన్నాడు, మనకు ఎమ్మెల్సీ ఉన్నాడు అని. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్న తప్ప నేను ఇంకెవరు ఊహించుకునే పరిస్థితి లేదు. ఆయన ఎమ్మెల్యే ఇలా తీన్మార్ మల్లన్న అఫీషియల్ గా అక్కేరేమో అన్నా, నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు. ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా నీకోసమే. సోదరులారా, దామన్న లేచి ఈ కార్యకర్తల గురించి, ఈ కుటుంబ సభ్యుల గురించి అని మాట్లాడుతున్నాడు. చూసావా, ఈ ప్రజల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. మరి ఎట్లా జరిగిందో ఆ పొరపాటు కానీ అసలు అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి సూర్యాపేటలో అసెంబ్లీ ఫలితం అనేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత మాయమాటలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేట ఆదుకునేటువంటి శాంతి అయితే కాదు. కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో నీవు జైలుకు పోక తప్పదు. నీవు జైలు బాట పట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీ జనం బాటలోకి వస్తా ఉంది, అక్రమాలు వెలికి తీయబోతా ఉంది. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సోదరులారా, మీకు మీ సోదరుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి అండ ఉంది. ఎక్కడెక్కడ పేదవాన్ని మోసం చేసి వాళ్ళ లెక్కలని బయటికి తీయండి, వాళ్ళని బొక్కలో వేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇలా పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా.